మహోన్నతుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యం అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరిని కూడా తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. ఇప్పుడే సంగమం మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా. పరమ తండ్రి మీ అందరి పట్ల గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నాను. మరి గత కాలంలో మనం నేర్చుకున్న పాఠంతో ఈరోజు ఈ యొక్క పాఠను కూడా మనం నేర్చుకుందాం. హల్లెలూయా. ఒక మనిషి తండ్రికి అవసరమైతే ఆ తండ్రి మన కోసం ఏం చేస్తున్నాడు అన్న అంశం మీద గత కాలంలో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అదే విషయాన్ని ఈరోజు కూడా మన పాఠంలో నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క పాఠంలోకి వెళ్ళే ముందు, ఈ యొక్క వాక్యాన్ని మనం నేర్చుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈ సహాయం మాకు అందించమని ప్రభు పేరుట మిమ్మల్ని కోరుకుంటున్నాను. హల్లెలూయా. మరి ఈరోజు వాక్య సందేశం చూస్తే, మరి గత కాలంలో నేర్చుకున్నది ఏంటంటే, ఒక మనిషి తండ్రికి అవసరమైతే ఏం చేస్తాడు అన్న అంశము నిర్గమకాండంలో మోషే గారి ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మొదటగా ఆ మనిషిని ఏం చేశాడంటే తనకి ఆకర్షణీయంగా నేర్పించాడు. అయితే రెండోదిగా ఏం చేశాడు అంటే అతనికి ఆకర్షణీయంగా ఉండలాగును అతని పట్ల కొన్ని కార్యాలు జరిగించాడు. అంటే అక్కడ పిలుచుకున్నాడు, ఇక్కడ చేయించాడు. మొదటగా అక్కడ ఆయనకు అద్భుత కార్యాలు చూపించాడు, ఇక్కడ అద్భుత కార్యాలు అతనితో చేయించిన సంఘటన ఈరోజు మనం చూసుకుందాం. నిర్గమకాండంలో మోషే గారి ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం ఈరోజు మనకు ఎంత అవసరం ఉంది. తండ్రి యొక్క పిలుపు లేనిదే, తండ్రి యొక్క ఆ యొక్క ఉద్దేశం మన మీద లేనిదే, తండ్రి యొక్క కనుదృష్టి లేనిదే మనం ఈ భూమి మీద ఏం చేసినా అది వ్యర్థమే. కానీ తండ్రి దృష్టిలో ఏ మానవుడు కూడా వ్యర్థంగా ఉండడం ఇష్టం లేదు. రమారమి 400 సంవత్సరాల వరకు బాధలు ఉన్న వారిని విడిపించడానికి ఒక మోషేని ఏం చేశాడంటే వెంటనే పంపించలేదండి అక్కడికి, ఐగుప్తు దేశానికి. నువ్వు వెళ్ళి నా ప్రజలను తీసుకురామనలేదు. ముందుగా ఆయన మహత్యమేంటో చూపించి ఆయనకు ఇష్టకరంగా, అంటే మోషేకి ఇష్టకరంగా, తండ్రి మీద ఇష్టంగా ఉన్నట్టుగా చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయనతో చేయించాడు కొన్ని అద్భుత కార్యాలు. అడుగుతాడు, నాయన నన్ను నువ్వు ఐగుప్తు దేశంలోకి వెళ్ళమంటున్నావు కనుక మరి నేనైతే వెళ్ళలేను, నన్ను వారు నమ్మరు అంటే అప్పుడు ఏం చేశాడంటే అక్కడ చూపించాడు పొద దగ్గర, ఇక్కడ చేయిస్తున్నాడు. అది 3వ అధ్యాయంలో ఆయన అక్కడ చూపించాడు 2వ వచనం నుంచి. ఇక్కడ 4వ అధ్యాయం వచ్చేటప్పటికి అతని చేతే కొన్ని అద్భుత కార్యాలు చేయించి తండ్రి మీద నమ్మకాన్ని అనిపించుకున్నాడు. హల్లెలూయా. ఇక వాక్యంలో చూసుకుంటే 4వ అధ్యాయం నిర్గమకాండం 2వ వచనంలో అని అంటాడు, మోషే చెప్పిన మాటకి అని అంటాడు, నిన్ను నేను గొప్పవాడిగా చేస్తాను, నేను నీకు తోడే ఉంటాను మోషే, నేను చెప్పిన పని చేయంటే అప్పుడు ఎలా చేస్తాడు? అందుకే ఒక సూచన క్రియ అతనితోనే చేయించాడు. ఒక కర్రను చేతికిచ్చి, ఇదిగో నీ చేతిలో ఉన్నది ఏంటంటే, నా చేతిలో ఉన్నది ఒక కర్ర అనేటప్పుడు ఆ కర్రను కింద పడే అన్నాడు. పడేశాడు. వెంటనే అది పాము అయిపోయినప్పుడు భయపడి పారిపోయినప్పుడు అది ఏం చేశాడంటే, నువ్వు భయపడద్దు, దాని తోకలు పట్టుకోమన్నాడు. దాని తోకలు పట్టుకోమనగానే తోక పట్టుకున్న మళ్ళా కలర్ అయిపోయింది. అదొక అద్భుతం చూపించాడు. అప్పుడు అనుకున్నాను మోషే, ఆహా నిజమే, తండ్రి చెప్పినట్టు చేస్తాడు కనుక ఈయన నమ్మొచ్చు అని సగం నమ్మకం ఏర్పడింది. మరి పూర్తిగా ఏర్పడాలంటే అది మళ్ళీ 6-7 వచనాలు అంటాడు. 4వ అధ్యాయము నిర్గమకాండం 6-7 వచనాలు అంటాడు, నీ చెయ్యిని నీ కుడి పక్కన రొమ్ము మీద ఆనించుకోమన్నాడు, పెట్టుకున్నాడు 6వ వచనంలో. వెంటనే ఏమైందంటే అక్కడ కుష్ఠరోగం వచ్చి హిమం వల్ల తెల్లగా తన శరీరం మారిపోయింది. భయపడ్డాడు, ఏంటి ఎలాగ మారిపోయిందండి. భయపడి అతని వైపు చూశాడు, తండ్రి వైపు చూశాడు, మేఘాల నుంచి వచ్చిన వైపు చూసి అన్నాడు, తండ్రి ఏంటి నాకు పరీక్ష అంటే, నువ్వు భయపడొద్దు మోషే, మరలా నీ చేతిని మరలా తీసేసావు కదా, మరలా అదే రూమ్ మీద ఆనుకొని చూడంటే మళ్ళా ఏమైందంటే స్వస్థత పొందాను. ఈ 2 కార్యాలు మోషేకి చూపించాడండి, చేయించాడు. చూపించలేదు, అతనితో చేయించాడు. 3వ అధ్యాయంలో చూపించాడు 2వ వచనంలో. 4వ అధ్యాయం 2వ వచనం వచ్చినప్పటికి ఆయనతో చేయించి, ఈ అద్భుత కార్యాలు చేయించి అతను పూర్తిగా నమ్మించి అప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి
ఆయన ఏర్పాటు చేసి ముందుకు నడిపించాడు. అయితే అప్పుడు కూడా ఆయన అంటాడు, నన్ను వెళ్ళమంటున్నావు వెళ్తాను, కానీ నా మాట మాంద్యం గలవాడిని, నా నాలుక సరిలేదంటే నీకు తోడుగా నీ సహోదరుడైన అహరోని నేను తోడుగా ఉంచుతానయ్యా, నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు. అబ్రాహాంకి, ఇస్సాకి, యాకోబుకి తోడే ఉన్న నేనే, వారు మీ పితృలైన వారికి తండ్రినే ఉన్న నేనే, ఇప్పుడు కూడా నీకు తండ్రినే ఉంటాను. తరాల వరకు కూడా, యుగాల వరకు కూడా, భూమి ఆకాశం కలిసిపోయిన వరకు కూడా నేను ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటాను, నా మాట నమ్ము మోషి అని ఆయనను ఏం చేశాడంటే బుద్ధిమంతులుగా చేసి, బుద్ధిహీనత నుంచి తొలగించి, అనుమానం తొలగించి, ఆయన మీద నమ్మకం కురిపించి ఆయన ఏం చేశాడంటే అక్కడికి పంపించాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఎందుకంటే ఇంతకీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తండ్రి చెప్పిన పని చేయడానికి ఇంత అవస్థపడి, ఇంత కష్టపడి, ఇంత మనుషులను నమ్మించి, మనుషులకు బుద్ధి ఇచ్చి, మనుషులకు జ్ఞానం ఇచ్చి అక్కడికి పంపించాడండి. ప్రతి సంఘం ఈరోజు కూడా నిన్ను నన్ను మనందరూ కూడా ఎందుకు ఎంచుకున్నాడు అంటే, అందుకే ఆయన పని చేయడం కోసం, ఆయన ప్రజలను కాపాడడం కోసం. మరి ఈరోజు మనం ఎలా కాపాడుతున్నాం? ఆ రోజు మోషేని పంపించాడు, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలను తీసుకొచ్చాడు. తర్వాత ఏమైందో మనకు తెలుసు, వారి జీవిత చరిత్ర. మరి ఈరోజు నిన్ను నన్ను మన అందరిని ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకు ఆయన అవకాశం ఇస్తున్నాడు? ఎందుకు ఆయన పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరిస్తున్నాడు? ఎందుకు అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడంటే, తోటి వారిని రక్షించడం కోసం. హల్లెలూయా. తోటి వారు నశించుకోవడానికి ఇష్టం లేదు కనుక వారిని రక్షించడం కోసమే ఈరోజు నీకు నాకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యం, ఆయుష్కాలాన్ని ఆలోచన ఇచ్చి, ముందుగా ముఖ్యంగా పరిశుద్ధాత్మను మనకి ఇచ్చి, అమూల్యమైన మాటలు మనకు నేర్పించి, అజ్ఞానమైన మనకి జ్ఞానాన్ని నేర్పించి, మూర్ఖులైన మనల్ని మార్చి, బలహీనమైన మనల్ని బలపరిచి ఏం చేస్తున్నట్టే నీ తోటి వారిని రక్షించు. ఇదే అని చెప్పిన స్తోత్రం. ఆ రోజు మోషేకి చెప్పిన స్తోత్రం కూడా అదే. ఇదిగో నీ ప్రజలు అంటే వారు కూడా మనుషులే కనుక ఆయన ఏమన్నా అంటే, ఇశ్రాయేలు ప్రజలు నా ప్రజలు అన్నాడు, కానీ మనల్ని కూడా అన్నాడుగా. మనం కూడా ఆయన ప్రజలమే. 100వ కీర్తన ఉంటుంది కదా, 100వ కీర్తనలో ఆయన అంటాడు కదా, మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. మనం కూడా అందులో ఉన్నాం. అయితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కష్టంలో ఉన్నారు కనుక, బాధలు ఉన్నారు కనుక, నా ప్రజలను ఇశ్రాయేలు ప్రజలను విడిపించు మోషే అని చెప్పాడు. ఈరోజు మనల్ని కూడా విడిపిస్తున్నారండి. ఎలాగా? ఆయన ఉచితమైన కృపచేత. ఎందుకంటే తండ్రి పక్షపాత బుద్ధి కలిగిన వాడు కాదు. తండ్రి ఏ మనిషికి విరోధంగా ఉండేవాడు కాదు. తండ్రి ఒకరిని హెచ్చించి ఒకరిని తగ్గించేవాడు కాదు. మనం హెచ్చించబడుతున్నాము, లేకపోతే తగ్గించబడుతున్నాము, లేకపోతే పడిపోతున్నాము, లేకపోతే నిలబడుతున్నాం అంటే అది కేవలం నేనంటాను మన యొక్క ప్రవక్తను బట్టి, మన మాట తీరుని బట్టి, మనం అనిపిస్తున్న అనుభవాన్ని బట్టి, మనం జీవిస్తున్న జీవన విధానం బట్టి ఆ శిక్ష మనకు వేస్తున్నాడు. జాగ్రత్త. ఇంత బోధించడం, ఇంత చెప్పడం చాలామంది మూర్ఖులుగా ఉంటున్నారండి. ఈరోజు చాలామంది మూర్ఖత్వంగా ఉంటున్నారు. వారి యొక్క నడవడికలు ఏంటో, వారి యొక్క మాట తీరేంటో, వారి యొక్క ప్రవర్తన ఏంటో వాళ్ళే తెలుసుకోకుండా ఈ చెవితో వింటున్నారు, ఆ చెవితో విడిచిపెడుతున్నారు. ఇది మా కోసం కదా చెప్పారన్న విషయాన్ని వారు మర్చిపోతున్నారు. ఇలాగే చెప్తారు, మేము ఎలాగే చేస్తామని అనుకుంటున్నారు. కానీ ప్రతి సంగమా ఎప్పటికైనా సరే గెలుపు అనేది ఓటమి మనది. నువ్వు ఏదైనా చేయొచ్చు లోకంలో, నువ్వు శాశ్వతంగా గెలవచ్చు. మనుషులతో యుద్ధం చేసి, మనుషులను బాధ పెట్టి, రెండు మనిషికి ఇష్టమైన పని నువ్వు చేసుకుంటూ నువ్వు గెలవచ్చేమో తాత్కాలికంగా, కానీ శాశ్వతంగా గెలిపాయిందే. జాగ్రత్త. అందుకని ఆయన ఏమంటున్నాడంటే నా మాట శ్రద్ధగా వినిన వారిని నా కుమారుగా కుమార్తెగా ఎంచుకుంటాను అంటున్నాడు. ఇది చాలండి క్రైస్తవ జీవితానికి. మనం ఏ మార్గంలో నడుస్తున్నామో, ఏ తలంపు ఉన్నామో అది చెడ్డదో మంచిదో తెలుసుకోవడానికి మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. కానీ ఈరోజు అవన్నీ కూడా దూరపరుచుకుంటున్నాడు మానవుడు దూరపరుచుకుంటున్నాడు. తండ్రి అంతగా చెప్పినా ఆ మోసే ఆనాడు లేదు తండ్రి నువ్వు ఎంత చెప్పినా సరే నేను మారను, నాకు అవసరం లేదు అని అనలేదండి. ఆయన మాట మీద నమ్మకం ఉంచాడు. ఆయన చూపించిన మహర్షి కార్యం వల్ల ఆయన నమ్మాడు. ఆయనతో చేయించిన అద్భుత కార్యాలను చూసి నమ్మాడు. అలాగే ఈరోజు మనం కూడా ఆయన మీద నమ్మకం ఉంచుదాం. మన కడవరి జీవితంలో, మిగిలిపోయిన జీవితంలో మనం ఇప్పుడు కానీ సరే మన జ్ఞానం తెచ్చుకుందాం. వయసుతో నిమిత్తం లేదు, కాలంతో నిమిత్తం లేదు. ఆయన మాట వినడానికి ఎవరైనా వినొచ్చు. ఏ వయసులో ఉన్న వారైనా వినొచ్చు, ఏ కాలంలో జీవిస్తున్న వారైనా వినొచ్చు. ఎవరికైనా సరే మాట వర్తిస్తుంది.
అక్కడ చూపించాడు 3 అధ్యాయంలో, 4 అధ్యాయంలో అతనితోనే చేయించి నమ్మకాన్ని తండ్రి మీద సమకూర్చుకున్నాడే మోషే. ఇలా అందుకంటాడు, నా ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు మోషే అన్నాడు. ఈరోజు నిన్ను నన్ను అనగలుగుతున్నాడా? నువ్వు ప్రార్థనా పరురాలువే, ప్రార్థనా పరుడివే, వాక్యాన్ని కొన్ని వేల సార్లు చదివిన దానివే, వాక్యాన్ని కొన్ని లక్షల సార్లు బోధించిన దానివే, కానీ సుఖమేముంది? ఆయన మాట వినకపోతే, ఆయన మార్గంలో నడవకపోతే, చెడుని విడిచిపెట్టి మంచిని ప్రేమించకపోతే, నీతిని విడిచిపెట్టి అవినీతిలో నువ్వు వెళితే, అబద్ధాన్ని నమ్మి నిజాన్ని నువ్వు దాచుకుంటే ఎందుకు నీ జీవితం, ఎందుకు నీ క్రైస్తత్వం, ఎందుకు నీ భక్తి, ఎందుకు నీవు ఆ గ్రంథం చేత పుచ్చుకోవడం? ఆలోచిద్దాం ప్రియ సంగమా. మనం దైవ కుమారులుగా దైవ కుమార్తెలుగా ఉన్నామంటే ఆయన మాటలు నడుద్దాం. ఏమో ఒక దినాన్ని మోసపోయావు అంటే మోసగించబడ్డావు, అబద్ధం ఆడవు, అబద్ధంలో జీవిస్తున్నావు, చీకటిలోకి వెళ్ళిపోయావు, చీకటిలో జీవిస్తున్నావు. ఇప్పుడు కానీ సరే బయటకు రా వెలుగులోకి. ఇప్పుడు కానీ సరే తండ్రి మాట్లాడుతున్నారు మీతో, ఇదిగో మీరు బయటకు వస్తేనే చీకట్లో ఉన్న మీ జీవితాన్ని వెలుగుమయం చేస్తానన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు చీకట్లో ఉన్నారు. ఇప్పుడు వారిని వెలిగించడానికి ఒకే ఒక వ్యక్తిని మోషే ఎంచుకున్నాడు. అలాగే ఈరోజు అనేక వారి జీవితాలను బాగు చేయడం కోసమే తన వాక్యమైన వాక్యాన్ని, అలాగే మరి ఆయన వాక్యమైన వెలుగుని మీ మధ్యకి మరి కొంతమంది ద్వారా పంపిస్తున్నాడు. అది విని, అది నమ్మి దాని ప్రకారంగా జీవిస్తే చీకటి జీవితాన్ని వెలుగు చేస్తాడు, పాప జీవితాన్ని పరిశుద్ధంగా చేస్తాడు, మోసకరమైన జీవితాన్ని లాభం పొందుకున్న వారికి చేస్తాడు, మూర్ఖపు జీవితాన్ని తెలియగలిగిన వారికి చేస్తాడు. ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు, సమస్తం కూడా సాధ్యమే. అందుకే ఇక్కడ మోషేని ఎంచుకున్న విధానం మనం చూసినట్లయితే, అక్కడికి వెళ్ళిన ఆ మోషే ఏం చేశాడు? తండ్రి ఏదో చెప్పాడో ఆ కర్ర పట్టుకొని కర్ర వరకు కూడా అదే కర్రతో అనేకమైన అద్భుత కార్యాలు చేసినట్టుగా మనం చూస్తున్నామండి. అతనితో చేయించాడు. మోషే ఎందుకు నమ్మాలంటే తను స్వయంగా ఇశ్రాయేలు ప్రజల దగ్గర వెళ్ళకముందు, ఫరో రాజుని కలుసుకోకముందు, ఆయనతో మాట్లాడకముందు, ఆయనతో సంభాషణ పెట్టుకోకముందు, ఇశ్రాయేలు ప్రజలు చూడకముందు ఈయన నమ్మాడు. అది ఉండాలి మనకి, అది ఉండాలి. అందుకే క్రీస్తు ఒక మాట అంటాడు, ఎప్పుడు ఆయన సిలువ వేసి ఆయన మహిమ శరీరంతో వచ్చినాడు. తోమాతో అంటాడు, తోమా చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. కానీ ఇక్కడ మోషే ఏం చేశాడు? చూసి నమ్మాడు. అయినప్పటికీ ఆయన ఏం చేశాడంటే మంచివాడిగా, నా ఇల్లంతలో నమ్మకం ఉన్నాడని ఒక మంచి మాటను ఆయన జీవితంలో సంపాదించుకున్నాడు. మరి ఈరోజు మనమే సంపాదించుకుంటున్నాం, ఆస్తులు సంపాదించుకుంటున్నాం, అంతస్తులు సంపాదించుకుంటున్నాం, జనాన్ని సంపాదించుకుంటున్నాం, అన్నీ సంపాదించుకుంటున్నామే. కానీ నమ్మకమైన దాసుడా అన్న మాట మనం సంపాదించుకుంటున్నావా? ఇప్పటికైనా నీ మనసును మోసపరుచుకోవద్దు, నీ మాటను దాయవద్దు. ఇప్పటికైనా సరే నీ 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 యొక్క జీవితంలో నేను మోసం చేసిన వారు ఎవరో, మేలు చేసిన వారు ఎవరో దాని ప్రకారంగా నడుచుకుంటేనే నువ్వు నిజమైన కుమారుడు. కానీ ఆ మాటలన్నీ పక్కన పెట్టేసి నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నా ఇష్టానుసారంగా నేను ఉంటాను అంటే అది నీకు క్షేమం కాదు, చూసిన పరమ తండ్రికి క్షేమం కాదు, వింటున్న ప్రజలు కూడా క్షేమం కాదు. కావున ప్రియ సహోదరుడా, ఈ మాట విన్న మీలో మరలా చెప్తున్నాను, పరివర్తన తెచ్చుకోండి, మార్పు తెచ్చుకొని తండ్రి నామాన్ని కనపరచండి. కొద్ది కాలం అయినా సరే మనం క్షేమంగా ఈ భూమి మీద జీవిస్తాం, కొద్ది కాలం అయినా సరే మంచి అనుభవాన్ని మనం అనుభవిస్తాం, కొంతకాలం అయినా సరే మంచి జీవాహారాన్ని మనం భుజిస్తాం అని నేను చెప్పడం కాదండి, గ్రంథం చెప్తుంది. ఆ గ్రంథం చెప్పే మాటలు మనం నమ్మి ముందుకు వెళ్ళేవారు ధన్యులని వాక్యం చెప్తుంది. ఇక్కడ మోషే ధన్యత ఎందుకు పొందుకున్నాడు? ఆయన ఏమన్నాడు? నా ఇల్లు అంతట్లో, అంటే నా యొక్క ఈ యొక్క ప్రపంచం అంతట్లో కూడా నమ్మకం కలిగిన వాడు ఎవరంటే మోషే గారు ఒకరే. మరి ఈరోజు నీవు నేను అలా ఉండగలుగుతున్నామా? మన తోటి వాళ్ళు అలా ఉండగలుగుతున్నారా? నమ్మకంగా జీవించగలుగుతున్నారా? లేదు, అంత తారుమారు అయిపోయింది. అపనమ్మకాన్ని నమ్ముతావు, మోసగించేవారిని నమ్ముతావు, నేను మోసపరిచేవారితో స్నేహం చేస్తావు, నువ్వు మోసగించేవారి యొక్క మాటలు మనం వింటామే కాదు, కానీ నీకు మేలు చేసేవారి యొక్క మాటలు మీకు లక్ష్యం ఉండవు. పైగా అది ఎలా ఉంటుంటే మీ దృష్టికి అసహ్యంగా కనిపిస్తాయి, మీ చెవులకి భారంగా ఉంటాయి మాటలు, మంచి మాటలు. కానీ ప్రియ సంగమా, మనం ఎప్పటికైనా సరే క్రైస్తవ కుమార్తెలుగా తండ్రి యొక్క కుమార్తెలుగా మనం జీవించాలంటే ఇక్కడి నుంచి అయినా సరే ఆయన చెప్పింది చేద్దాం, ఆయన చెప్పిన మార్గంలో నడుద్దాం. మన మిగిలిన జీవితం అంటే మిగిలిపోయిన జీవితంలోనైనా మంచి ఈవులు పొందుకుందామని తెలియజేస్తూ మరి ఈ మాట నేను ముగిస్తున్నాను. తండ్రి కొద్ది మాట తన కూడా దీవించను గాక. మోసే ఇలాంటి నమ్మకమైన జీవితం మోసే ఇలాంటి
విశిష్టమైన జీవితం మనం పొందుకుందాం. మోషే లాంటి మంచి బ్రతుకుని మనం ఎంచుకొని పరమ తండ్రికి ఇష్టలుగా జీవిద్దాము. ఆయన రాజ్యానికి వారసులం అవుదాం. ప్రార్థన. దయగల నాయన, కృపగల తండ్రి, నీకు వందనం నాయన. నాయన మరొకసారి మాతో మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తాను. ఘనత మహిమ ప్రభావం పొందుకోండి. నిజమైన నాయన తండ్రి, నా ఇల్లంతట్లో నమ్మకమైన మోషే అని చెప్పావు. కానీ మేము ఎలా ఉన్నామో మాకు తెలియదు నాయన. అది నీకు మాత్రమే తెలుసు. ఇంతవరకు తండ్రి మా జీవన విధానం ఏంటో మాకు తెలియదు. అయ్యో, మోసకరమైన మార్గంలో నడుస్తున్నామా? అబద్ధాన్ని మేము నమ్ముతున్నామా? నిజాన్ని మేము తండ్రి నాన్న నమ్మలేకపోతున్నామా? మమ్మల్ని క్షమించండి. ఇప్పటికైనా సరే మా జీవితంలో తండ్రి ఆరిపోతున్న మా జీవితాలు వెలిగించండి. పడిపోతున్న మా బ్రతుకుని నిలబెట్టండి. అయ్యా, మరి తొట్టిల్లిపోతున్న మా కాళ్ళను తండ్రి యేసయ్య లేడి కాలువలు చెయ్యాలంటే నీ మాట వినడమే ఒకటే సాధన్యం. ఆనాడు నన్ను నీ మాట విన్నాడు కనుకనే మోషే నీ ఇల్లంతట్లో నమ్మకంగా ఆయన పేరు సంపాదించుకున్నాడు. అయ్యా, మాకు కూడా అట్టి ధన్యత మాకు దయచేసి ఇంతవరకు మేము చేసిన పొరపాట్లు పాపాన్ని కూడా అన్నీ క్షమించి స్త్రీలేంటి పురుషులేంటి చిన్నవారేమి పెద్దవారేమి అయ్యా యవనస్తులేమి నడివయస్కులేమి ఎవరినైనా సరే నాన్న మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి వాక్యమైన బిడ్డల్లో తండ్రి నిజమైన తండ్రి మారుమనసు కలిగించి అయ్యా వారి బ్రతుకులు ఎక్కడి నుంచైనా నీ వాక్యం ద్వారా నీ వాక్యమైన బిడ్డలో తండ్రి చేసే పరివర్తన కలిగించి వారి జీవితాన్ని నిలబెట్టుకునే మార్గంలో నడవడానికి సహాయం చేసి వారి చుట్టూ ఉన్న చీకటి శక్తులను మీరు లయపరిచి తండ్రి దూరపరిచి తండ్రి నీ నామాన్ని కనపరచుకోమని మా ప్రియ రక్షకుడన్న యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించుకుంటాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచి వందనాలు తండ్రి. మేము దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.